తెలుగువారి జీవనాడి పోలవరం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. నిర్వాసితులకు పునరావాసము కల్పిస్తున్నారు. అయితే పరిహారం పంపిణీ, భూముల కేటాయింపుల్లో గందరగోళం నిర్వాసితుల్ని ఇబ్బంది పెడుతోంది. ప్రాజెక్టు కోసం అన్ని త్యాగం చేసిన తమకు చెప్పిన మాట ప్రకారం ప్యాకేజీ ఇవ్వాలని కోరుతున్నారు. పోలవరం నిర్మాణంతో పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లోని 210 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలు చేస్తున్నారు. భూమికి భూమి, ఇంటికి ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికీ 7 లక్షల చొప్పున పరిహారం పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్యాకేజీ అమలులో ఏర్పడిన గందరగోళం నిర్వాసితులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. భూమికి భూమి చూపిన రెవెన్యూ అధికారులు సంబంధిత ధ్రువపత్రాలు మాత్రం అందించకపోవడం పెద్ద సమస్యగా మారింది. వేలేరుపాడు మండల గిరిజనులకు జీలుగుమిల్లి మండలంలో పొలాలు చూపారు. అయితే ఇప్పటికే ఆ భూములు సాగు చేసుకుంటున్న వారికి లబ్ధిదారుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలకు దారితీశాయి. మాకు వీళ్ళు ఏం చెప్పారంటే, మీ పొలాలు మీకు ఇచ్చాం, మీరు చేసుకోండి అని మేము అక్కడికి వెళ్ళి చేసుకుంటే మా పలసే మాకు తిన లోకల్ ట్రైబ్స్ ఏంటంటే ఇవి ఎల్టీఆర్ భూములు, వీటిపై మేము ఏళ్ల తరబడి యుద్ధాలు ఫైటింగ్ చేస్తున్నాం, అలాంటి పొలాలు మీకు ఇవ్వడమన్నాడు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పేసి అధికారులను అడిగి అధికారులు ఏం చెప్తలేదు సార్. మొన్న అవే కొట్లాటలు జరగడం కూడా జరిగింది. నిర్వాసితులకి పట్టాలు ఇవ్వలేదు, ఆన్లైన్ చేయలేదు. అక్కడ లోకల్ ట్రైబ్స్ ఏం చేస్తున్నారంటే, మీ పేరు మీద కొన్నారని అంటున్నారు, మీరు పట్టాలు తీసుకురండి, మేము వేకెట్ చేస్తాం, అంతవరకు మీరు సర్వే చేసి రికార్డ్ పాస్బుక్ ఇచ్చి ఈ రాళ్ళు వేసి మాకు కొలతలు వేసి చెప్తే మేము ఇప్పుడు 20 ఎకరాలు ఉందండి, అక్కడ నుంచి 2 ఎకరాలు రైతాడు. 20 ఎకరాల్లో 2 ఎకరాలు రైతు ఎక్కడుందో అన్నది ఆ రైతుకి తెలియాలి కదండి. పునరావాసం కింద నివాసం ఒకచోట చూపితే భూమి మరెక్కడో దూర ప్రాంతంలో ఇస్తున్నారు. అది కూడా ఇబ్బంది కలిగిస్తోంది. ఇక 2014లో గ్రామ సభల ద్వారా నిర్వాసితుల జాబితా సిద్ధం చేశారు. ఆధార్, రేషన్ కార్డును బట్టి పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత లబ్ధిదారుల పేర్లు మారిపోయాయి. పెళ్లైన ఆడపిల్లలు, చదువుల కోసం బయటకు వెళ్లిన వారిని తొలగించారు. అలాగే పునరావాస కాలనీల్లో సరైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు. గ్రామసభ పెట్టి ముందు గ్రామసభలో ఆమోదించిన పేర్లు తీనని చెప్పారండి. గ్రామసభ అయిపోయిన తర్వాత స్కూటినీ చేసి కొన్ని పేర్లు తీసేస్తున్నారు. దీనివల్ల పెళ్లైన వాళ్ళకి కొన్ని కాపురాలు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చిందండి. దీని మీద న్యాయం చేయమని మేము కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఎవరు చెప్పినా మా చట్టం ఎలా చెప్తుంది అంటున్నారు తప్పితే ఎవరో న్యాయం చేసే పరిస్థితి అయితే లేదు. కొంతమంది ఆ ఏరియాలో భర్తలు లేకుండా కొంతమంది ఉన్నారండి, మోసపోయిన ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు కూడా ఇవాళ లిస్టులో తీసేస్తున్నారండి. మా శివగిరి గ్రామంలోనే 3 సార్లు సర్వే చేశారు. హౌస్ వాల్యూ ఇస్తారని ఇప్పటికి 3 సార్లు సర్వే చేశారు. 3 సార్లు సర్వే చేసి ఇప్పటికి ఏం ఇవ్వలేదండి. ఆడపిల్లల పేర్లు మొత్తం తొలగించేస్తున్నారండి. ఇంతకుముందు రామాయపేట, పైడిబాగా ఆ ఏరియాలో ఇచ్చారండి ఆడపిల్లకి. వాళ్ళకి 5,85,000 ఇచ్చారండి. అలాగే ఇస్తారని చెప్పి మేము కూడా ఎక్స్పెక్ట్ చేసామండి. చేసి ఆడపిల్లల్ని కొంతమందికి పెళ్లి అవ్వని పిల్లలకు కూడా మీకు కట్టిన ఈ డబ్బులు వస్తాయి కాబట్టి పెళ్లి చేసామండి. ఇవాళ ఈ ఆడపిల్ల పేర్లు తీసేటప్పటికి ఆడపిల్ల గుళ్ళమంటున్నారండి. 10 కిలోమీటర్ల దూరం ఏమో ఊరు ఉందండి, కచ్చిరి, మన పోలవరం కచ్చిరి దాంట్లోని. ల్యాండ్ ఏమో గుంజవరం దాంట్లో ఉందండి. మరి అక్కడ నుంచి రావాలంటే రోజు డబ్బులు వేసి రావాలంటే 10 కిలోమీటర్ల దూరం అంతా రాను పోనంతా 100 రూపాయలు ఖర్చు అవుతుందండి. మనకి దేరగుంది గ్రామంలో కూడా, మానగుంది గ్రామంలో కూడా మైదానం లాంటి భూములండి, బంగారం లాంటి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఆ 2 పంటలు పండితే ఒక పంట కాని కష్టం అండి. ప్రాజెక్టు కోసం అన్నీ వదులుకున్న తమను తగిన విధంగా ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.